మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములు ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన యొక్క చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని యేసు ప్రభు శిష్యులు ఆయన అడిగారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఒక చిన్న బిడ్డని తన దగ్గరికి పిలిచి వారి మధ్యలో ఆ చిన్న బిడ్డని నిలబెట్టి, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఈలాంటి యొక్క బిడ్డను నా పేరిట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగుట్రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు. చూడండి ఏమంటున్నాడో, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు అన్నాడు. అంటే ఏంటి? ఈ చిన్న బిడ్డలో ఎవరినైనా సరే నా యందు విశ్వాసం ఉంచిన బిడ్డల్ని ఎవడైనా అభ్యంతరపరిస్తే వాడు ఘోరమైనటువంటి శిక్ష పొందే అవకాశం ఉంది అని ఆయన వెల్లడి చేస్తూ ఉన్నాడు. అక్కడ యేసు ప్రభు శిష్యులు అన్నారు, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని. ఎవడు గొప్పవాడో చెప్పడానికి యేసు ప్రభు చిన్న బిడ్డను చూపిస్తున్నాడు. మొట్టమొదటిది, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు కావాలి అన్నాడు. నంబర్ 1. నంబర్ 2, ఈ చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిక్కిలి గొప్పవాడు అన్నాడు. పరలోక రాజ్యము ప్రభు యొక్క రాజ్యము. దేవుని రాజ్యములో చేర్చబడుట, దేవుని రాజ్యములో గొప్పగా ఘనత పొందుట, ఈ రెండిటిని గూర్చినటువంటి వివరణ అక్కడ ఇవ్వబడింది. ఈ లోక రాజ్యంలో ఆల్రెడీ మనం ఉన్నాం. ఇక్కడ గొప్ప అనిపించుకోవడానికి పడాల్సిన తిప్పలన్నీ పడుతుంటాం. వస్త్రాలు, మంచి వస్త్రాలు ఎంపిక చేసినా కొంతమంది ఏం ఆశిస్తారు? ఈ వస్త్రాన్ని బట్టి నన్ను గొప్ప అనుకోవాలి, ఈ పనితనాన్ని బట్టి గొప్ప అనుకోవాలి, ఈ పెళ్ళి ఇంత ఖరీదుగా చేస్తే గొప్ప అనుకోవాలి, ఇల్లు ఇలా గడితే గొప్ప అనుకోవాలి అని గొప్పల కోసం ఈ లోకంలో చాలామంది తపన పడతారు. నిజంగా వాళ్ళు అనుకున్నట్టే మనుషుల చేత కొంతమంది గొప్ప పేరు కూడా పొందుతారు. భూమి మీద ఎంత గొప్ప పేర్లు ప్రఖ్యాతులు పొందినా ఆ పేరు పొందినోడు పోతాడు, వాడిని ప్రశంసించినోడు కూడా ఒకనాడు పోతాడు. కాబట్టి భూమి మీద మానవుడు సాధింపగోరినటువంటి గొప్పలు, ఘనతలు, డాబులు, దర్పాలు ఏవి కూడా స్థిరంగా నిలవవు. నిజంగా వాళ్ళ ఆశ మంచిదే. ఏది శాశ్వతమైనదో అక్కడ ఘనతను సాధించాలి, అక్కడ గొప్ప అనిపించుకునే విధంగా ఉండాలి అని మంచిగానే ఆలోచించారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి అడిగినప్పుడు యేసుప్రభు అన్నాడు, అయ్యా ఇలా చేస్తే గొప్ప. ఎలా చేస్తే గొప్ప అంటే, ఈ పసిబిడ్డ వలె తన్ను తాను ఎవడు తగ్గించుకుంటాడో వాడు పరలోక రాజ్యంలో మికిలి గొప్పవాడు అనబడతాడు అన్నాడు. ఈ పనితనాలు బాగా ఎవడు చేస్తాడో అతడు గొప్ప అనలా. ఇదిగో ఈ విధమైన పనులు ఎవరు చేస్తారో వారు గొప్ప అనలా. ఈ పసిబిడ్డ వలె ఎవరు తన్ను తాను తగ్గించుకుంటాడో అతడు గొప్ప అన్నాడు. ఈ గొప్ప సంగతి పక్కన పెడితే, అయ్యా ఎవరు గొప్ప ఎవరు తక్కువ అన్న మాట పక్కన పెడదాం. అసలు ముందు ఈ పసిబిడ్డ వలె మార్పు నొందకపోతే అసలు మీరు దేవుని రాజ్యమునకే, పరలోక రాజ్యములోనికే రారు అన్నాడు. పరలోక రాజ్య ప్రవేశం కలగాలి అంటే బిడ్డ వలె మార్పు చెందాలట. ఇదేందండి? అసలు మనం బిడ్డల్లాగా కావాలా, పెద్దల్లాగా కావాలా? రెండు బైబిలే చెప్పింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి ఒక్కసారి.
ఇక్కడేమో ప్రభు అంటాడు మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు కావాలంటాడు. కొరింథీయులకు రాస్తూ ఆయన అంటాడు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? చాలు. ఇక్కడ ఏమన్నాడు? మీరింకా పాలు దాగే పసికందులాగే ఉన్నారు, బలమైన ఆహారము తినగలిగిన స్థితిలో మీరు లేరు, మీరు ఇంకా పిల్లకాయలాగే ఉన్నారు అన్నాడు. ఇంకేం సార్ పౌలు గారు దాని గురించి కొరింథీయులను గద్దించనేలా? దాని గురించి కొరింథీయులను గద్దించనేలా? ప్రభువే చెప్పాడుగా, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే పరలోక రాజ్య ప్రవేశం దొరుకుతుంది అన్నారుగా. ఇంకేం వాళ్ళు పిల్లల్లాగే ఉన్నారు, ఇంకా కావాల్సిందేముంది? ఈ కొరింథీయులనే గద్దించాడా? నో. హెబ్రీలకు రాసిన పత్రిక 5:12 హెబ్రీ సంఘస్థుల్ని కూడా గద్దించాడు. కాలమును పట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. ఏమయ్యా, అసలు ఎప్పుడు మారు మనసు పొందావు, ఎప్పుడు రక్షణ పొందావు, ఎప్పుడు బైబిల్ చేతబట్టావు అని ఇప్పుడు నేను మిమ్మల్ని అన్నట్టు నాడు పౌలు హెబ్రీలతో అంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో కాలమును బట్టి చూచితే మీరు బోధకులు కావలసి ఉండగా క్రీస్తును గూర్చినటువంటి మూలపాఠములు, దేవోక్తులలో మొదటి మూలపాఠములను మీకు మరలా ఒకడు బోధించాల్సి వచ్చింది. ఈయన అంటున్నాడు మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కాదు. తినలేరు, ఇంకా మీకు అంత మెచ్యూరిటీ రాలేదు అంటున్నాడు. యేసు ప్రభువేమో మీరు మార్పు నొంది బిడ్డలుగాడిని అంటున్నాడు. పౌలు గారేమో మీరు పెద్దలుగాడిని అంటున్నాడు. ఇప్పుడు దేన్ని మనం ఫాలో అవ్వాలి? రెండు బైబిల్లోనే ఉన్నాయి. క్లియర్గా ఉందా నేను చెప్పిన పాయింట్? యేసయ్యేమో మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అన్నాడు. పౌలు గారేమో మీరు పిల్ల కాకుల్లాగా ఉండకూడదు, పద్దాకల పిల్లకాయల్లాగా ఉండకూడదు, మీరు పెద్ద కావాలి అన్నాడు. ఎట్లా దీన్ని మనం అర్థం చేసుకుందాం అంటే రెండు కరెక్టే, రెండు కలిసిందే సంపూర్ణ సత్యం. చెప్తాను, చాలా సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ప్రభు అన్నాడు. బిడ్డల వంటి వారు కావాలి అంటే అర్థం ఏమిటి? ఏ విషయంలో ఆ మాట అన్నాడు? పిల్లల్లాగా మారాలి మీరని. అంటే ప్యాంట్ వేసుకొని తిరిగే వాళ్ళది రేఖ నుంచి నిక్కర్లు వేసుకొని తిరగమనే దాని అర్థం? లేకపోతే చీరలు కట్టే వాళ్ళందరూ చిన్న చిన్న మిడ్డీలు వేసుకొని తిరగమనే పిల్లల్లాగా? కాదు, అది కాదు అర్థం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్య ప్రవేశం దొరకదు అంటే నెంబర్ 1 రాసుకో నాయన, ఇంట్రెస్ట్ ఉంటే పెన్ను పెట్టి రాసుకో. చిన్న బిడ్డలు ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతారు, స్వతంత్రులుగా బ్రతకలేరు, బ్రతకజాలరు. ఆ తల్లి తండ్రుల యొక్క భద్రతలో ఉంటారు. సింగిల్గా వాళ్ళు వెళ్ళి బ్రతకడానికి ఇష్టపడరు. తల్లిదండ్రులు వాళ్ళకు దూరం అయితే చాలా క్షోభిస్తారు, అల్లాడతారు. కొంతమంది పిల్లలైతే చనిపోతారు కూడా ఆ ఆదరణ లేక. అర్థమైందా? పిల్లలు తమ స్వశక్తి మీద బ్రతకడానికి ఇష్టపడరు, తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతుకుతారు. పిల్లలుగా ఉన్నప్పుడు వాడికి అన్నం కావాలన్నా తల్లిదండ్రులే, వస్త్రం కావాలన్నా తల్లిదండ్రులే, స్కూల్ ఫీజు కావాలన్నా, ఆఖరికి పెన్ను పెన్సిల్ కావాలన్నా, జామెట్రీ బాక్స్ కావాలన్నా, పుస్తకాలు పెట్టే బ్యాగ్ కావాలన్నా, ఎగ్జామ్ రాసే ప్యాడ్ కావాలన్నా పిల్లల మీదే, పెద్దల మీదే పిల్లలు ఆధారపడతారు. అసలు పరలోక రాజ్యంలోనికి ఒకడు ప్రవేశించాలంటే తన మీద తను ఆధారపడటం మానేసి మరొకరి మీద ఆధారపడి అందులో చేరాలి అనే విషయాన్ని ఫస్ట్ గుర్తుపట్టాలి. దేవుడు ఆదాం హవ్వల్ని సృష్టించాడు.
ఏదెను తోటలో ఉంచాడు. ఏదైనా తోటలో ఉంచి డైలీ వాళ్ళతో కాస్త గడిపేవాడు. అన్ని రకాల చెట్లను, మంచి పండ్లను వాళ్ళకి అందుబాటులో ఉంచాడు. జీవవృక్ష ఫలాన్ని ఇచ్చే చెట్టు అక్కడ ఉంది. ఆ జీవవృక్షం అంటారు దాన్ని. ఆ పండు తింటే ఇక చావు ఉండదు. అలాగే మంచి ఏదో చెడేదో తెలిపేటువంటి జ్ఞానం ఇచ్చే పండు కూడా ఉన్న చెట్టు ఉంది అక్కడ. 2 ఉన్నాయి. ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల పండ్లు నువ్వు తినొచ్చు అన్నాడు ఆదాముతో. దానిలో జీవవృక్ష ఫలపు చెట్టు కూడా, జీవఫలం ఇచ్చేటువంటి చెట్టు కూడా ఉంది, జీవవృక్షం. దాని పండు కూడా తినొచ్చు అన్నాడు. మొత్తం ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల పండ్లు నువ్వు తినొచ్చు, కానీ తోట మధ్యనున్న మంచి చెడుతో తెలివినిచ్చేటువంటి ఆ చెట్టు పండు మాత్రం నువ్వు తినొద్దు. అది తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అని మాట్లాడాడు దేవుడు. స్తోత్రం. బాగా అర్థం చేసుకోండి. మంచి చెడుల తెలివి అంటే జ్ఞానం. మంచి ఏదో చెడేదో గ్రహించగలిగేటువంటి జ్ఞానం ఇచ్చే శక్తి ఆ ఫ్రూట్లో ఉంది, ఆ పండులో ఉంది. అది నీకు వద్దన్నాడు. చెట్టేస్తివి, పండ్లుండే తినొద్దంటివి. ఏమనాయనా, ఎందుకు తినొద్దన్నావు అంటే ప్రస్తుతానికి నీకు అక్కరలేదు. అది గమనించాలి. అన్ని చెట్ల పండ్లు నువ్వు తిను, ఎందుకంటే నువ్వు శరీరంతో ఉన్నావు కనుక నువ్వు జీవించి ఉండాలి అంటే నీకు ఆకలి అవుతుంది, ఆహారం తినాలి. అందుకని చెట్ల పండ్లన్నీ తిను. ఈ మాట చెప్పాడు. ఫస్ట్ చెప్పింది చెయ్యండి, వద్దన్నది ఆపండి అన్నాడు. అంటే ఆయన ఏం ఆశించాడంటే ఈ పండ్లన్నీ, ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లన్నీ నువ్వు తిను అంటే రోజుకి ఒక చెట్టు పండ్లు కాడికి తిన్నా కూడా ఒకనాటికి జీవవృక్ష ఫలం దగ్గరికి వెళ్తాడు. అర్థమైందా? ఈ ఒక్కటి ఆపేసి అన్నీ తినమన్నప్పుడు రోజుకు ఒక చెట్టు, రోజుకు ఒక వెరైటీ ఫ్రూట్స్ తిన్నా కొన్ని రోజులకు ఖచ్చితంగా జీవవృక్షం దగ్గరికి వెళ్తాడు, ఆ పండు కోసుకొని తింటాడు. తిన్నప్పుడు ఇక నిరంతరం జీవిస్తాడు. ఇక అప్పుడు మంచి చెడులో తెలివినిచ్చేటువంటి పండుని ఇస్తే ఇక మంచి ఏదో చెడేదో తెలుసుకొని మంచిని మాత్రమే చేసి చెడును కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి జీవవృక్ష ఫలంలో ఉంటుంది కనుక అది ముందు తింటే తర్వాత ఇది తింటే ఇక మంచి చెడులు ఎరిగినవాడై శాశ్వత కాలం జీవిస్తాడు. పాపం లేనివాడుగా ఇక నిత్య జీవం పొందుతాడు అని అనుకున్నాడు, ఆశించాడు. అంటే వీళ్ళు ఏం చేస్తారో కూడా తెలుసులే, ఖచ్చితంగా వీళ్ళు తేడా పడతారని తెలుసు. తేడా పడితే దానికి పరిష్కారం ఏందో కూడా ముందే రెడీ చేసి పెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. కారు కొన్నప్పుడు కారులోనే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇస్తారే, రెయిన్షీల్డ్ అవన్నీ ఇస్తారు కదా, వాటితో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఇస్తారు. రెయిన్షీల్డ్ కొన్ని సామాగ్రి ఎందుకు ఇస్తాడంటే ఏదన్నా ఆగిపోతే రిపేర్ చేసుకో బాబు అని, ఎందుకంటే ఇది ఆగిపోయే అవకాశం ఉంది అని. రెండవది ఏదైనా జరగరాని ప్రమాదాలు జరిగితే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటాయి 2. అలాగే ఏదన్నా సమస్య వస్తే దానికి పరిష్కారం ముందే మనిషి సిద్ధం చేసినట్టు ఇంతకంటే జ్ఞానవంతుడు గనుక ఇలా అయితే ఇలా, అలా అయితే అలా, చెప్పిన ప్రకారం ఉన్నట్టయితే ఇలా, ఒకవేళ వినకుండా వేరే పని చేస్తే దానికి కూడా పరిష్కారం ఇలా అని ముందే మొత్తం రెడీ చేసుకొని కూర్చున్నాడు ఆ అనంత జ్ఞాని. ఆయన ఏం కోరుకున్నాడంటే నా జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడాలి, నా ఆలోచన మీద వాళ్ళు ఆధారపడాలి, నేను చెప్పినట్లు వాళ్ళు వెళ్ళాలి, ఎందుకంటే నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను, నేను వాళ్ళని మిస్లీడ్ చేయను, నా ఆలోచన వాళ్ళ క్షేమానికి 100% ఉపయోగపడుతుంది, నేను వాళ్ళని ప్రేమిస్తున్నానని వాళ్ళు నమ్మాలి. తమ స్వచిత్తాన్ని వాళ్ళు వెతకూడదు, సొంత ఆలోచన చేయకూడదు, సొంత జ్ఞానాన్ని వెతకూడదు, పూర్తిగా నా జ్ఞానం మీద డిపెండ్ అవ్వాలి. అది వాళ్ళకి ఎంతైనా క్షేమం, ఎందుకంటే నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను, సదా వాళ్ళ మంచిని నేను కాంక్షిస్తాను. ఇది వారు నమ్మాలి. నా ప్రేమ నిజమని వాళ్ళు నమ్మితే
నా ఆలోచన సబబే అని వారు నమ్మితే ఖచ్చితంగా నేను చెప్పిన హద్దులో ఉంటారు అని ఫిక్స్ అయిపోయాడు. కానీ మానవుడు ఏం చేశాడో తెలుసా? సాతాను శోధనకు లోబడిన వాడై దైవజ్ఞానం మీద ఆధారపడటం కాకుండా తనకంటూ సొంత జ్ఞానం కావాలని కోరుకున్నాడు. అర్థమైందా? సాతాను సర్పంలో ప్రవేశించి ఏం చెప్పాడు? ఇది నిజమా? ఈ తోటలో ఉన్న చెట్ల ఫలములలో దేనినైనా తినవద్దని దేవుడు మీతో చెప్పానా అని వచ్చాడు వాడు. రావటమే. ఎందుకంటే వాడికి తెలుసు అది తినొద్దన్నాడని. వెంటనే హవ్వగారు అందుకుంది, అవును, ఇదిగో ఇది మంచి చెడుతో తెలివినిచ్చేటువంటి పండు, ఇది తింటే మీరు చచ్చిపోతారు, ఇది తినకూడదు, దాన్ని అసలు ముట్టకూడదు అని దేవుడు చెప్పాడు. అంది. ముట్టకూడదని చెప్పలా, తినకూడదు అని చెప్పాడు. ఇంకొకటి ఆడైంది ఈమె మాటల్లో. సరే, వెంటనే వాడన్నాడు సర్పంలో ఉండి, మీరు చావనే చావరు. దేవుడేమన్నాడు? చేస్తారు అని. వీడేమంటున్నాడు? మీరు చావనే చావరు, పైగా అది తిన్న దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీకు జ్ఞానం కలుగుతుంది, మీరు తెలివి కలిగిన వాళ్ళు అవుతారు, అంతేకాదు మీరు దేవతల వంటి వారు అవుతారు అన్నాడు. వెంటనే ఆమె దానికి స్పందించింది. అంటే వీడు ఏం చెప్తున్నాడంటే, ఆయన ఏదో మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన ప్రేమ నిజం కాదు, ఆయన మిమ్మల్ని నిజంగా ప్రేమించట్లేదు. మీరు ఇలా సిగ్గు శరం లేకుండా ఇలా బతికేయాలని కోరుకున్నాడు. అదే ఆ పండు తింటే మీరు కూడా ఆయన లాంటి వాళ్ళు అవుతారు. మీరు అలా కావటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే అన్నీ తినమన్నవాడు అదొక్కటెందుకు తినొద్దన్నాడు? అది తింటే మీరు కూడా ఆయనతో ఈక్వల్ అవుతారు కనుక తినొద్దన్నాడు అని అబద్ధం చెప్పాడు. వాడి గురించి యేసయ్య అన్నాడు, ఆది నుండి వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఎవరాడు? సాతాను. ఆది నుండి వాడు అబద్ధికుడు, అబద్ధానికి. బాగా గమనించాలి. ఈ ఏదెను తోటలో ఈ మంచి చెడు చెట్టు గురించి బోల్డ్ అంత సంభాషణ ఉంది, బోల్డ్ అన్ని ప్రశ్నలు వస్తాయి చదివేటప్పుడు. చాలా వరకు టచ్ అవుతాయి ఈ చెప్పే అంశాలలో, అందుకని జాగ్రత్తగా వినండి. అప్పుడు మానవుడు ఏం చేశాడో తెలుసా? దైవ జ్ఞానాన్ని తిరస్కరించి దేవుని ప్రేమను అనుమానించి సొంత జ్ఞానం కోసం అడుగేశాడు. నా అంతటా నేను నిలవాలి, నా అంతటా నేను కూడా గొప్పగా ఉండాలి అని కోరుకున్నాడు. నాదేముంది లేవయా, ఆయన ఉన్నాడు కదా అంటే పోను, లేకపోతే మరి అది తింటే చచ్చిపోతారని ఆయన చెప్పాడు, నువ్వేమో అది తింటే మీ కళ్ళు తెరవబడితే మీరు జ్ఞానవంతులు అవుతారు, దేవతలు అవుతారని నువ్వు అంటున్నావు. సాయంత్రం చల్లబోట ఆయన వస్తాడు, ఖచ్చితంగా ఆయనతో మాట్లాడి కొంచెం క్లారిటీ తీసుకుంటానని ఆగితే చాలా బాగుండేది. ఇక టైం పోతే దొరకదరా అన్నట్టు అమ్మగారు పోయి ఎగబడింది. తీసుకున్నాడు, ఇద్దరు భార్యాభర్త తిన్నారు. వచ్చింది జ్ఞానం. ఎంత మాత్రం జ్ఞానం వచ్చింది? పండులో ఉన్న జ్ఞానం గొప్పదా? చెట్టుని పండుని మొత్తాన్ని సృష్టించిన సృష్టికర్త జ్ఞానం గొప్పదా? ఎవరి జ్ఞానం గొప్పదా? వీళ్ళేం కోరుకున్నారు? తమ సొంత జ్ఞానం కావాలని కోరుకున్నారు, తిన్నారు, జ్ఞానవంతులు అయ్యారు. ఏమయ్యారు? అంజూరు పాకులు కట్టుకునేంత జ్ఞానం వచ్చింది వాళ్ళకి. చూడు మరి ఎంత శాశ్వతంగా ఉంటాయి అంజూరు పాకులు. గట్టిగా ఒక ఎండ కొట్టిందంటే ఆకులన్నీ పెట్లిపోతాయి, మళ్ళా తెచ్చుకోవాలా. డైలీ సర్వీస్ అన్నమాట. అది జ్ఞానం. పండులో ఉన్న జ్ఞానం అంత మాత్రమే, అది మిత జ్ఞానం. దేవుడు అమిత జ్ఞాన సంపన్నుడు, ఆయన అనంత జ్ఞాని ఆయన. మీరు చెప్పండి, మన బ్రతుకు ధోనిని మనం నడిపిస్తే బాగుంటుందా, యేసయ్య కూర్చొని నడిపిస్తే బాగుంటుందా? ఇప్పుడు అర్థమయ్యి ఆ మొక్క చెబుతున్నారు. కానీ ఒకప్పుడు ఎవరు మన బస్సు డ్రైవరు? మన బస్సు డ్రైవర్ ఎవరండి? ఎవరు బస్సుకు వాళ్ళే డ్రైవరు. స్తోత్రం. ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో, ఎన్నిసార్లు మూతులు ముక్కులు పగలగొట్టుకున్నామో, కూర్చొని ఎన్నిసార్లు ఏడ్చుకున్నామో. మన బ్రతుకు ధోని నడిపింది గతంలో ఎవరు? మనమే, లేదా మనం నమ్మిన మనుషులు.
కొంతమంది ఏమో వాళ్ళని వాళ్ళే నడిపించుకుంటారు, కొంతమంది ఏమో ఇతరుల సలహాల మీద నడుస్తారు. మనల్ని మనం నడిపించుకున్నా మూతి పగిలింది, కొంతమంది దిక్కుమాలిన సలహాలు విని కూడా మూతి పగిలింది. మన సలహా కాదు, కొంతమంది దిక్కుమాలిన సలహాలు కాదు, ప్రభువు సలహా. ఆయన ఆత్మ కలిగి ఉన్న దేవుని పాత్రల సలహా ఉత్తమం. స్తోత్రం. కానీ ఏం చేద్దాం, నచ్చదే కొంతమందికి, ఒక పట్టాలు ఎక్కదే. ఆయన మంచి సలహాలు ఇస్తాడు కానీ నచ్చవు. సొంత ఆలోచనల మీద ప్రయాణం చేస్తారు. చేసి 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 మాయిస్లామండి గారికి సాలిపోయింది. ఎవరికి? మాయిస్లామండి గారికి సాలిపోయి ఒక ఏజ్కి వచ్చినాక ఇక నా వల్ల కాదు, నా నావ నడిపించడం, ఇక నువ్వు నడిపించని పాట పాడుకున్నాడు. అదే నడిపించు నా నావ. నేను నడిపించానయా, దరి నుంచి సముద్రం మధ్యలోకి వచ్చాను, నీకు దిక్కు అర్థం కావట్లేదు, ఇక రాయ్యా నువ్వురా. దరి కడ చివర ఏదో అర్థం కాని స్థితిలో ఉన్న సముద్రం, ఆ తీరం ఏదో అర్థం కావట్లా. కడలేని కడలి తీరము ఎడమాయే కడకు నా బ్రతుకున. చివరికి నా బతుకు ఎట్లయిపోయిందంటే దరి ఏదో అర్థం కాకుండా నట్టేట నిలిచిన నావలాగా అయిపోయింది నాయన. ఏదో గురి ఎటుపోవాలో తెలియక అయోమయంగా గందరగోళంలో నిలబడ్డాను. గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవనా ప్రభు. ఇది ఆ ఒక్కడిది కాదు, మనందరి పాట. మనందరి జీవితాలు కూడా స్టార్టింగ్లో సొంత జ్ఞానంతో నడిపించుకొని ఒక దగ్గరకు వచ్చేటప్పటికి ఇదే చరణం అయిపోయిందయ్యా, నా పని దరి అర్థం కావట్లేదు, దరి చేరతానో నట్టేట మునుగుతానో నాకు అర్థం కావట్లేదని వెరవటం మొదలు పెడితే అప్పుడు వచ్చి నిలబడ్డాడు. ఏంది అయోమయం అవుతున్నావేంటి అని. ఆ దరికి చేరే దారి అర్థం కావట్లేదే, నేను తీసుకెళ్తలేరా అని ఆ నావ ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కి కూర్చొని నడుపుతున్నాడు. ఎంటర్ అయ్యాడు నీ జీవితంలోకి, నీ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాడు. ఆ వచ్చిన వాడిని పోగొట్టుకోకుండా కూర్చోబెట్టుకోండి అంతే. నమ్మకంగా పిలిచి మళ్ళీ పోయి ఆ నెట్టవాకండి. నెడితే మళ్ళీ మధ్యలోనే మునుగుతావు. దరికి తీసుకెళ్తాడు అంతే, ఖచ్చితంగా చేరుస్తాడు. గురిలేని తరుణాన వేరువగా నాదరిని. దేనికైనా ఆయన మీద ఆధారపడటం అనేది ఎంతైనా ఉత్తమం. ఫస్ట్ నుంచి దేవుడు కోరింది అదే. నీ సొంత పెత్తనం ఏం అవసరం లేదులే, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు కదా. ఎందుకు తెలియదు తండ్రి, నువ్వు ప్రేమించకపోతే ఇంకానా, నువ్వు ప్రేమిస్తావని తెలుసు కదా. కొంచెం ప్రేమిస్తానా, బాగా ప్రేమిస్తానా? బాగా ఇంత ప్రేమిస్తావు ప్రభా, ఇంతేంది నీ బొందా, ప్రాణమే పెట్టి అంత ప్రేమించాను నిన్ను. అవునయ్యో కరెక్టే. మరి అంత ప్రేమించిన వాడిని నీకు అన్యాయం చేస్తానా? నేను ఎట్ట నడపాలో నాకు తెలుసు, నమ్మకం ఉంది కదా, ఇంక ప్రశాంతంగా పద అంటాడు ఆయన. మనం దానికేం అడ్డు చెప్పకూడదు. కానీ మానవ నైజం ఏంటంటే దేవుని చేతుల్లోంచి స్టీరింగ్ లాగేసుకున్నాడు ఆదాము. సొంత జ్ఞానం కోసం పోయాడు. ఫస్ట్ నుంచి కూడా ఆయన ఆశించింది ఏంటంటే, నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను కదా, వాళ్ళకి అన్యాయం చేయను కదా, నా ప్రేమను నమ్మితే ఇక నాకే అప్పచెప్పేస్తారు బాధ్యత, వాళ్ళని ఏదో ఒక దారి చేద్దాం అనుకున్నాడు పిచ్చి మహారాజు. అంతే కదండి, మనం వాళ్ళని ప్రేమిస్తున్నామని నమ్మి మన మీద ఆధారపడ్డ వాళ్ళని మనం మర్చిపోతామా? అన్యాయం. కొంతమంది నమ్మరు, అంతా నీదే అంటారు కానీ వాళ్ళు చేసేని వాళ్ళు చేస్తుంటారు. అంతా నీదే అన్నయ్య, అమ్మ అసలు భలే పని అన్నయ్య అంటారు, వాళ్ళు చేసి వాళ్ళు చేస్తూనే ఉంటారు. దేవుడు కూడా అంతే జరిగింది, తరతరాలుగా అంతే జరుగుతుంది. అందుకే ఫస్ట్ నుంచి చివరి దాకా ఒకటే పాఠం. ఏ స్వచిత్తాన్ని కోరుకొని, సొంత పెత్తనాన్ని కోరుకొని, సొంత జ్ఞానాన్ని కోరుకొని బస్టు పట్టిపోయాడో, ఈ బస్టు పట్టినోడు మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీద ఆధారపడితేనే రక్షణ.